దేశ రాజధాని ఢిల్లీలోని యమునా నది ప్రక్షాళన మొదలైంది. రీసెంట్ గా జరిగిన ఎన్నికల్లో ప్రచారం మొత్తం ఈ నది చుట్టూనే తిరిగింది. ఈ నది శుద్ధిపైనే విపరీతమైన ప్రచారం, హామీలు ఇచ్చారు నేతలు. అయితే ఎన్నికల్లో ఆప్ ఓడింది, బీజేపీ గెలిచింది. ఇంకా కొత్త ప్రభుత్వం కొలువు తీరకముందే యమునా నది శుద్ధి పనులు మాత్రం మొదలైపోయాయి. ఆదివారం నుంచి పెద్ద ఎత్తున యమునా శుద్ధి పనులు కొనసాగుతున్నాయి. రైట్, మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, యమునా నది శుద్ధి పనులైతే శరవేగంగా సాగుతున్నాయి. అయితే అన్ని ఘాట్లలో ఈ పనులు కొనసాగుతున్నాయా? పరిస్థితి ఏ విధంగా ఉంది? రైట్ రతిక, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు హామీని నెరవేర్చే విధంగా ఢిల్లీ నూతన ప్రభుత్వం బీజేపీ అడుగులు వేస్తుంది. దానిలో భాగంగానే యమునా నది ప్రక్షాళన అంటే శుద్ధి, మురిగినీటినంతా కూడా శుద్ధి చేయాలనేది భావించింది. దానిలో భాగంగానే శనివారం ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఆధ్వర్యంలో ఈ శుద్ధి మిషన్స్ ఏవైతే ఉన్నాయో రీసైక్లింగ్ చేస్తూ వాటిని యమునా నది మొత్తం కూడా రీసైక్లింగ్ చేస్తూ ఉన్నారు. చెత్త, స్కిమ్మర్, అలాగే కలుపు మొక్కలను తీసే యంత్రం, ట్రెడ్జ్, యూటిలిటీ క్రాఫ్ట్ వంటి ఆధునిక యంత్రాలతో ఈ యమునా నదిని శుద్ధి చేస్తున్నారు. ప్రజెంట్ యమునా నది వద్ద చూస్తూ ఉన్నాం. 2 మిషన్లతో ఈ యమునా నది శుద్ధి అనేది కొనసాగుతోంది. ఒకవైపు వాటర్ను రీసైక్లింగ్ చేస్తే, మరోవైపు క్రెయిన్ క్రింద ఉన్న మట్టినంతా కూడా పెకిలించి మొత్తం శుద్ధి చేస్తున్నారు. ఆ పెకిలించిన చెత్త చెదారం ఏదైతే ఉంటుందో ఈ ముందున్న మిషన్ ఆ చెత్తనంతా తీసుకుని ఒడ్డుకు తీసుకొస్తూ ఉంటుంది. ఈ రీసైక్లింగ్ అనేది, వాటర్ అనేది రీసైక్లింగ్ అనేది జరుగుతుంది. ప్రజెంట్ ఇది ఏదైతే ఇప్పుడు మనం యమునా నది, యమునా బ్యాంక్ ఏదైతే ఉందో ఇది లక్ష్మీనగర్ ఐటీఓ పరిసర ప్రాంతాల్లో ఉండే ఈ యమునా నది పాండవ్ నగర్, అక్షర్ధామ్ వైపు ఈ రహదారి వెళ్తూ ఉంటుంది. ఈ వంతెన కింద ఉన్న యమునా నది అనేది ఒకవైపు ఇండియా గేట్, ఐటీఓ, అలాగే మరొక వైపు అక్షర్ధామ్, లక్ష్మీనగర్ వైపు వెళ్తూ ఉంటుంది. ఇక్కడ మొత్తం ఈ ఢిల్లీ వ్యాప్తంగా కూడా ఈ యమునా నది శుద్ధి అనేది కొనసాగుతుంది. క్రెయిన్ల ద్వారా ఈ దుర్గంధం వెదజల్లుతున్న ఈ చెత్తనంతా కూడా తొలగించే విధంగా కూడా ప్రణాళికను సిద్ధం చేసింది ఢిల్లీలో ఏర్పడబోయే నూతన ప్రభుత్వం. దానిలో భాగంగానే అంటే బీజేపీ విజయం తర్వాత ప్రభుత్వం ఏర్పాటుకు ముందే, అంటే ఎల్లుండి ప్రమాణ స్వీకార కార్యక్రమం అనేది జరగబోతుంది. ఢిల్లీ నూతన ప్రభుత్వం, నూతన సీఎం ప్రమాణ స్వీకారం చేస్తారు రామలీలా మైదానంలో సాయంత్రం 4:30 దానికన్నా ముందే ఈ శుద్ధి కార్యక్రమం అనేది ఢిల్లీ నూతన ప్రభుత్వం ప్రారంభించింది. ఏదైతే చెత్త స్కిమ్మర్స్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు మనం చూస్తున్నది చెత్త స్కిమ్మర్, కలుపు మొక్కలు తీసే యంత్రం. ఇది ట్రెడ్జ్, యూటిలిటీ క్రాఫ్ట్ వంటి ఆధునిక యంత్రాలను వాడుతున్నారు. ఇదంతా కూడా మొత్తం భూమిలో ఉన్న చెత్తనంతా వెలికి తీసి బయటకు ఒడ్డుకు తీసుకువెళ్తుంది. మరోవైపు పెకిలించే యంత్రం, ఈ లోపల ఏదైతే చెత్త చెదారం అడుగును పేరుకుపోయి ఉందో ఈ యంత్రం మొత్తం అంతా పైకి పెకిలించి వదిలేస్తూ ఉంటుంది. పెకిలించి వదిలేసిన చెత్తనంతా కూడా ఈ స్కిమ్మర్ అనేది ఒడ్డుకు తీసుకొస్తూ ఉంటుంది. ఇలా త్వరితగతిన ఈ యమునా నది శుద్ధి కార్యక్రమం యమునా నది ప్రక్షాళన చేయాలనేది కూడా ప్రధానంగా భావించారు. దానిలో భాగంగానే ఢిల్లీలో యమునా నదిని శుభ్రం చేయడానికి చెత్త స్కిమ్మర్, వీడ్ హార్వెస్టర్, అలాగే ట్రెడ్, యూటిలిటీ క్రాఫ్ట్ వంటి ఆధునిక యంత్రాలను ఉపయోగించి శుద్ధి కార్యక్రమాన్ని అధికార యంత్రాంగం ప్రారంభించింది. అంటే యమునా నది శుభ్రపరిచే పని ప్రారంభమైందని కూడా అధికారికంగా లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా కూడా ప్రకటించారు. ఇక చెత్తను ఎత్తడానికి, కలుపు తీయడానికి మరియు ఇతర చెత్తను తొలగించడానికి స్కిమ్మర్లు, ఇంతకుముందు చెప్పినట్టుగా ట్రెడ్, యూటిలిటీ క్రాఫ్ట్ వంటి యంత్రాలను ఉపయోగించి యమునా నదిని శుభ్రం చేస్తున్నామంటూ కూడా లెఫ్టినెంట్ గవర్నర్ తెలియజేశారు. దానిలో భాగంగానే యమునా నది ప్రక్షాళన జరుగుతుంది. ఇక అన్నింటిలో మొదటిది యమునా నీటిలో పేరుకుపోయిన వ్యర్థాలు, చెత్త మరియు ఈ బురద ఏదైతే ఉందో ఈ బురద అంతా కూడా క్లీన్ చేయాలనేది ప్రధానంగా భావిస్తున్నారు. ఇక నీటిపారుదల ఏదైతే వికే సక్సేనా ఎవరైతే ఉన్నారో, వికే సక్సేనా కానీ ఇటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వికే సక్సేనా, ప్రభుత్వ కార్యదర్శి అందరూ కూడా ఈ పనులలో నిమగ్నమై ఉన్నారు. దానిలో భాగంగానే ఈ మొత్తం ఢిల్లీలో నజాఫ్గఢ్ డ్రైన్, అలాగే సప్లిమెంటరీ డ్రైన్, అలాగే ఇతర ప్రధాన డ్రైన్లను శుభ్రపరిచే పనులు కూడా ప్రారంభమవుతాయంటూ కూడా తెలియజేశారు. ఇక 3వ వ్యూహం, మొత్తం 4 వ్యూహాల్లో భాగంగా ఈ ప్రధాన ఈ ఏదైతే యమునా శుద్ధి ఉందో
దాని నాలుగు వ్యూహాల కింద దీన్ని శుభ్రపరిచేందుకు ప్రయత్నిస్తున్న దానిలో భాగంగానే మూడో వ్యూహంలో ఇప్పటికే ఉన్న మురుగునీటి శుద్ధి కర్మాగారాలు ఎస్టీపీలు సామర్థ్యం అలాగే ఉత్పత్తిని రోజువారీ పర్యవేక్షణ ఉంటుంది. ఇక నాలుగో వ్యూహం కింద దాదాపు 400 MGD మురుగునీటి వాస్తవ కొరతను తీర్చడానికి ఈ ఎస్టీపీ అలాగే డిఎస్టీపీ నిర్మాణానికి కాల పరిమితి ప్రణాళికను రూపొందించారు. దాదాపు 3 సంవత్సరాలలోనే ఈ యమునా నది ప్రక్షాళన జరుగుతుందంటూ కూడా లెఫ్టినెంట్ గవర్నర్ చెప్తున్నారు. ఏదైతే ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఈ యమునా నది శుద్ధి చేస్తున్నామంటూ కూడా చెప్తున్నారు. ఒకవైపు యమునా నది పైన మెట్రో రైల్వే కూడా రాకపోకలు కొనసాగిస్తూ ఉంటాయి, మరోవైపు వాహనాల రాకపోకలు కొనసాగుతూ ఉంటుంది. కింద ఈ దుర్గంధం వల్ల పైన ప్రయాణించే వాహనదారులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారంటూ కూడా ఢిల్లీ ప్రజలు చెప్తున్నారు. దానిలో భాగంగానే గత 10 సంవత్సరాల కాలంలో ఆమ్ ఆద్మీ పార్టీ చేయలేని పనిని నూతనంగా ఏర్పాటు కాబోయే ఢిల్లీ బీజేపీ ప్రభుత్వం చేయబోతుందని కూడా చెప్తున్నారు. 27 సంవత్సరాల తర్వాత ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం కొలువు తీరబోతోంది. ఏదైతే ఇచ్చిన హామీని కూడా నెరవేర్చబోతున్నామని కూడా ఢిల్లీ బీజేపీ చెప్తున్న మొత్తం. థ్యాంక్ యూ శివ.